एक मिनट यस कपट माना है इसके बारे में सर सर అయిపోయినా फोटोस हो गए ना तो आपको अच्छी रहता, अच्छी पैसा मिलता बोल के उनको नंबर दे दिया। देने के बाद 1 महीने का उन्होंने बांग्लादेश कलकत्ता का आया। आने का उसको मिलने के बाद उसके पास रख के हर महीने 6,000 को साल दे के उसके पास रख लिया। बाद में 6 महीने के पहले वो रियाजुद्दीन बोल के कलकत्ता वाले वो रिफ्यूजी को मेरा सन है बोल के उसको आधार कार्ड दे दिया। क्या बोले बनाया उसके नाम पे। इसके बारे में और रमजान के बारे महीने में इधर आके रिफ्यूज सेंटर में रह रहे। हमारे को इन्फॉर्मेशन आने के बाद उसको रेड करके दोनों को पकड़ के उनको आधार कार्ड पूरा सीज करके वो केस में रजिस्टर करा। और 420 में वो फोर्जरी में वो फोटो यहाँ फाइनेंस एक्ट में केस रजिस्टर करके रिमांड को भेज दूँगा। सर ये कार्ड कहाँ पर बना क्या है? जो बनाए वाले वो लोग अरेस्ट हुए सर, जो लोग इन लोगों की हेल्प करे लोग वो हेल्प करे उन्होंने चाहिए A2 रियाजुद्दीन बोल के मेरा सन्ना बोल के उन्होंने मेरा सन्ना बोल के उन्होंने चाहिए उन्होंने दिलाया। वो डेट ऑफ बर्थ वो रेजिडेंस का कार्ड बनाया उसका जो बांग्लादेश वालों को मेरा सन्ना बोल के उन्होंने करके वहाँ दिया उन्होंने दिया, इसलिए ये आधार कार्ड मिला। దిస్ ఇస్ జెన్యూన్ బట్ దీనికి రావడానికి క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ A1 వ్యక్తి అజాముద్దీన్, A2 రియాజుద్దీన్ వెస్ట్ బెంగాల్లో ఉంటాడు. ఇతను గార్మెంట్స్ అంటే క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగా ఇతను బంగ్లాదేశ్కు వెళ్ళినప్పుడు A1 పరిచయం అవుతాడు, అజాముద్దీన్ పరిచయం అవుతాడు. అక్కడ పరిచయం అయ్యి క్లాత్ బిజినెస్ బాగుంటుంది, డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తే A1 అనే వ్యక్తి అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి మన వెస్ట్ బెంగాల్ రావడం జరిగింది. అక్కడ 1 ఇయర్ బ్యాక్ ఇతనికి పరిచయము తీసుకొచ్చి బిజినెస్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇతనికి మంత్లీ ఒక 6,000 శాలరీ ఇచ్చి ఇతని దగ్గర పెట్టుకున్నాడు. ఇతని దగ్గర పెట్టుకొని గత ఏప్రిల్లో ఫేక్ ఆధార్ కార్డ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అంటే అతను కొడుకుగా క్రియేట్ చేసి A2 కొడుకు A1 అని చెప్పి ఆధార్ కార్డును ఒకటి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళిద్దరికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా రియాజుద్దీన్ నా కొడుకు అని చెప్పి ఇతనికి 19 ఇయర్స్ బాబు అజాముద్దీన్కి ఆధార్ కార్డు ఒకటి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇండియన్స్ మాత్రం ఇస్తారు. వీళ్ళు కొడుకుగా ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కొడుకు ఆధార్ కార్డు తీసుకున్నారు. దాని తర్వాత మనకు హైదరాబాద్లో బిజినెస్ బాగుంటుందని చెప్పి బక్రీద్ అప్పుడు రంజాన్ అప్పుడు ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ మనకు బాలాపూర్లో ఉంటారు. మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం కేసు చేయడం జరిగింది. చీట్ చేసినారు కాబట్టి, ఫోర్జరీ చేసినారు కాబట్టి 420, 468, 471 IPC, అదేవిధంగా ఫారినర్స్ యాక్ట్ కూడా కింద కేసు చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కార్డు ఇక్కడ తీసుకోలేదు, వెస్ట్ బెంగాల్లో తీసుకున్నారు. కొడుకుగా నా కొడుకు అని చెప్పేసి కార్డు ఇప్పడం జరిగింది. మనకి ఇక్కడ మన ఏరియాలో సస్పీషియస్ ఉంటే మనం ఎంక్వైరీ చేస్తే తెలవడం జరిగింది. కొడుకు సంబంధం కార్డు జెన్యున్ బట్ ఓకే ఇది జెన్యునే బట్ కొడుకుగా చెప్పినాడు. అతను కొడుకు కాదు. రిఫ్యూజీ మయన్మార్ కార్డు ఒరిజినల్